సో ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈరోజు సాటర్డే కాబట్టి మంచి బ్లాక్ సారీ కట్టేసుకున్నాను. సో సమ్మర్ కాబట్టి బ్లాక్ అంటే అసలు చాలా చిరాకేస్తుందండి. బట్ అండ్ సాటర్డే నాకు ఒక సెంటిమెంట్ బ్లాక్ అనేది. సో ఇప్పుడు నేను మీకు ఒక సూపర్బ్ అంటే మేకప్ లేకుండా మేకప్ లుక్ అనేది గ్లో అనేది ఎలా తెచ్చుకోవాలి అనేది నేను ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. సో వితౌట్ స్కిప్ చూసేయండి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్మర్ లో మనకు కావాల్సింది ఏంటంటే టోనర్ అండి. సో ఫేస్ వాష్ అనేది అయిపోయిన తర్వాత టోనర్ తోటి ఒకసారి ఫేస్ అంతా మంచిగా క్లీన్ చేసేసుకోండి. సో ఈ రోజు నేను చూపించిపోయి అంటే ఇదేం మేకప్ కాదు. అండ్ సో కొంతమంది అయితే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ అయితే పెట్టారు, సో మీ డైలీ మేకప్ రొటీన్ అయితే చూపించండి అని. నేను చాలా షేర్ చేశాను, బట్ ఈ రోజు కొంచెం ఇంకా డీటెయిల్ గా షేర్ చేద్దామని చేస్తున్నాను. సో ఫేస్ వాష్ చేసిన తర్వాత కూడా మీరు టోనర్ తో ఫేస్ క్లీన్ చేస్తే చూడండి ఎంత డస్ట్ అనేది వస్తుంది. అండ్ స్పెషలీ ఫర్ దిస్ సమ్మర్ గైస్, ఓకేనా. సో ఓకే, ఫేస్ కి మనం అప్లై చేసిన టోనర్ కూడా మనకి మంచిగా డ్రై అయిపోయింది కదా. ఈ బాడీ లోషన్ కూడా అప్లై చేశానండి హ్యాండ్స్ కి. ఇది వచ్చేసి ఆల్ప్స్ గుడ్నెస్ బాడీ లోషన్. నేను దీని గురించి రివ్యూ కూడా చేశాను, పోస్ట్ చేస్తాను. బట్ అస్సలు స్కిప్ చేయకండి. సమ్మర్ లో ఇలా డైలీ రొటీన్ అంటే నేను డైలీ యూజ్ చేసేవన్నమాట మొత్తం ఇవన్నీ కూడా. అంటే కొంచెం ఎక్కువే ఉన్నాయి బట్ అంటే ఇవన్నీ డైలీ వేసుకోను. సో నేను ఇప్పుడు ఏమేమి వేస్తాను అనేది మీకు చూపిస్తాను, ఓకేనా. నేను ఒక లిప్ బామ్ అప్లై చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఫేసెస్ కెనడా లిప్ బామ్ అండి. నేను ప్రతి ఒక్కటి కూడా లింక్స్ అన్ని ఇవ్వడానికి ట్రై చేస్తానండి ఈ మధ్య. సో ప్రొడక్ట్స్ నేమ్స్ అయినా కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, చెక్అవుట్ చేయండి. ఫేసెస్ కెనడాది చాలా చాలా బాగుంది. సో మంచి వెంటనే ఒక మంచి టింట్ అయితే ఇస్తుంది అనమాట, ఓకేనా. సో ఆఫ్టర్ దట్ నేను వచ్చేసి టోనర్ తర్వాత ఒక మంచి సీరం తీసుకోండి, మీ ఇష్టము. నేనైతే మామాఅర్త్ సీరం ప్రజెంట్ యూజ్ చేస్తున్నాను. సో ఈ సీరం అయితే చాలా చాలా బాగుందండి. నేను ఆల్రెడీ రివ్యూ కూడా చేస్తున్నాను. సో సీరం అయితే కంపల్సరీ అస్సలు స్కిప్ చేయొద్దు ఇవన్నీ. సో ఈ మధ్య నేను కొన్ని షార్ట్ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేస్తున్నానండి, బట్ కొన్ని లాంగ్ వీడియోస్ తీస్తేనే మీకు కూడా డీటెయిల్గా అర్థమవుతుంది నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది. అందుకే ఈరోజు ఈ వీడియో అనేది నేను కొంచెం సమ్మర్కి అందరికీ యూస్ అవుతుంది ఇది, అందుకు కాబట్టి నేను ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. సో ఆఫ్టర్ సీరం అండి, సీరం తర్వాత నేను ప్రజెంట్ అయితే మీరు మాయిశ్చరైజర్ ఏది ఉన్నా కూడా మీ దగ్గర అప్లై చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇది మామాఅర్త్ స్కిన్ ఇల్యూమినేట్ ఫేస్ క్రీమ్ విటమిన్ సిది ఇది అప్లై చేస్తున్నాను. సో ఇది లేకపోతే నేను మాయిశ్చరైజర్ అప్లై చేసేస్తాను. సో బట్ సీరం తర్వాత నేను చెప్తున్నాను అనమాట ఈ సమ్మర్ కి. సో మేకప్స్ అనేవి మరీ మనము అసలు క్యారీ చేయలేం కాబట్టి సో ఇలాంటివి ఇలా సింపుల్ గా మనం చేసుకోవచ్చు. సో ఇదేంటంటే మీకు మేకప్ అంటే డైలీ ఇది ఎవరికైనా అండి. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి డైలీ నేను ఎలా రెడీ అవుతాను అనేది. అండ్ ఇది వచ్చేసి ఎవరైతే ఆఫీస్లకు వెళ్లే వాళ్ళు, కాలేజెస్ కి వెళ్లే వాళ్ళకు కూడా సో హ్యాపీగా ఉంటుంది సమ్మర్ లో. సో చూసారా, నేను ఏమీ మేకప్ ఏమీ యూజ్ చేయలేదు. బట్ ఈ రొటీన్ కనుక మీరు స్కిన్ కేర్ రొటీన్, ఈ సీరమ్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఇవి 3 మీరు ఎప్పుడు ప్యాటర్న్ ఫాలో అవుతారో మీ స్కిన్ ఆటోమేటిక్ గా హెల్దీగా కనిపిస్తుంది గైస్, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఈ క్రీమ్ తర్వాత సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నానండి. సో ప్రజెంట్ అయితే నేను అన్ని మామాఅర్త్ అన్ని ఇవే యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ వీడియో కూడా చేసినట్టున్నాను నేను. సో ఈ విటమిన్ సి రేంజ్ అనమాట. సో ఇవి యూజ్ చేసినప్పటి నుంచి నా స్కిన్ కూడా మంచిగా అయితే గ్లో అవుతుంది గైస్, ఓకే. సమ్మర్ లో సన్ స్క్రీన్ అస్సలు స్కిప్ చేయకండి, ఓకేనా. స్కిన్ మంచిగా కనిపించాలి మీకు. అండ్ ఎండలు ఎట్లా ఉన్నాయో చూసారు కదా. సో ఈ ఎండలకి సన్ స్క్రీన్ కనుక రాయకుండా కనుక మీరు బయటికి వెళ్ళినా, అట్లీస్ట్ ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కి వాళ్ళకి కూడా చెప్తున్నానండి, ఇంట్లో ఉన్నా కూడా సో ప్లీజ్ వేర్ సన్ స్క్రీన్, ఓకేనా. సో ఓకే, ఫైనల్లీ సన్ స్క్రీన్ అయితే అప్లై చేసేసాను. ఇంతేనండి, నేను ఇంక ఇప్పుడు ఏం చేయట్లేదు. జస్ట్ మీకు కొన్ని ఇప్పుడు నేను ఏం చేస్తాను. సో ఓకే అండి, సన్ స్క్రీన్ అప్లై చేసేసిన తర్వాత నేను జస్ట్ ఐబ్రోస్ అయితే ఫిల్ చేసేసుకున్నాను. సో ఐబ్రోస్ మీకు లైట్ గా ఉన్న వాళ్ళైతే ఫిల్ చేసుకోండి, లేకపోతే లేదు. అండ్ మూవ్ ఆన్ టు కాజల్. కాజల్ లేనిది నాకైతే లుక్ అయితే కంప్లీట్ అవ్వదు. సో నేనైతే గుడ్ వైబ్స్ కాజల్ అయితే యూజ్ చేస్తున్నాను ప్రెసెంట్. సో ఈ కాజల్ వచ్చేసి డైలీ వేర్ కి చాలా చాలా బాగుంటుందండి. అండ్ నేనైతే కాజల్ బాగా బ్రాడ్ గానే పెట్టుకుంటాను. సో చూసారు కదా, కాజల్ పెట్టుకొని లుక్ అయితే మనకి ఎంత మంచిగా కనిపిస్తా ఉందో. సమ్మర్ లో కూడా మనం మంచిగా కనిపించచ్చండి. ఊరికే హెవీగా ఫౌండేషన్స్ అవి ఇవి వేసేసి మీరు స్కిన్ మీద అంతా అది ప్యాచీగా కేకీగా అయిపోవడం ఇవన్నీ ఎందుకు చెప్పండి. అందుకని ఇలా సింపుల్ గా నేను చూపిస్తున్నాను మీకు. అండ్ యా ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను లిప్స్టిక్ మూవ్ ఆన్ టు లిప్స్టిక్ వచ్చేసి నేను ఇది మామాఅర్త్ లిప్స్టిక్. అండ్ ఇదైతే మనకి మంచి మ్యాట్ ఫినిష్ ఇస్తుందండి, ఓకే.
సింపుల్గా వేసేస్తున్నాను. సో మనకు మరీ ఈ సమ్మర్లో ఐ షాడోలు అవన్నీ వేసే ఓపిక లేదు కాబట్టి నేను దీంతోటే ఐ షాడో కూడా వేసేస్తున్నానండి. అండ్ మీకు ఇంకొక స్మాల్ ట్రిక్ చెప్తాను. ఏదైతే మీరు లిప్స్టిక్ అయితే యూజ్ చేస్తున్నారో అదే కనుక మీరు ఐ షాడో వేసుకున్నారంటే, ఐ షాడో మాత్రమే వేయండి, బ్లష్ వేయద్దు. అండ్ అదే ఐ షాడో కనుక యూజ్ చేశారంటే ఆ లుక్ మీకు చాలా బాగా కనిపిస్తుంది గైస్. ఓకే, చూసారా ఎంత మంచిగా కనిపిస్తుంది. మనమేం మేకప్ కూడా అస్సలు యూజ్ చేయలేదు. అండ్ నేను వచ్చేసి బ్లష్ కోసము ఈ ఫేసెస్ కెనడాదే ఇదే నేను తీసుకుంటున్నాను. ఇదైతే చాలా పిగ్మెంటెడ్గా ఉంటుంది చూడండి. అండ్ నేను ఇది బాగా మంచి బ్లెండ్ కూడా అవుతుంది బ్లష్కి. సో బ్లష్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదు. అండ్ నేనైతే బ్లష్ ఖచ్చితంగా వేస్తాను. సో ఇది వచ్చేసి మెటాలిక్ ఐలైనర్ అండి, రాన్జెల్ వాళ్ళది. అండ్ ఇదైతే రియలీ గైస్ చాలా చాలా బాగుంటుంది. సో నేను ఇది జస్ట్ అప్లై చేస్తున్నాను. సో ఇదైతే కొంచెము మీరు అప్లై చేసిన తర్వాత జస్ట్ అలా ట్యాప్ చేయండి, చాలా మంచిగా కనిపిస్తుందండి. ఒక మంచి గ్లిట్టర్ ఐ షాడో లాగా మీకు మంచి ఫినిష్ అయితే ఇస్తుంది ఇది. సో లుక్ అట్ దిస్, చూసారా ఎంత మంచిగా కనిపిస్తుందో. మంచి గ్లిట్టర్ ఎఫెక్ట్ ఇస్తుంది, ఇది హైలైటర్ ఎఫెక్ట్ ఇస్తుంది అట్లనే. బట్ హైలైటర్ లాగా దీన్ని యూజ్ చేయకూడదండి, ఇది ఓన్లీ మనం ఐస్ మీద మాత్రమే వేసుకోవాలి, ఓకేనా. అండ్ ఈ లుక్ మనకి కొంచెం గ్లోయిగా కనిపించడానికి నేను హైలైటర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఓకే హైలైటర్ యూజ్ చేస్తున్నాను. ఇదైతే నైబే లిక్విడ్ ఐలైనర్ అండి, షిమ్మర్ డ్రాప్స్. నాది వచ్చేసి ఇందులో ప్రెట్టి పింక్ 04. సో ఇదైతే చాలా న్యాచురల్ గా కనిపిస్తా ఉంది. అండ్ మనము అస్సలు హైలైట్ చేసినట్టు కూడా అనిపించదండి, చాలా చాలా న్యాచురల్ గా ఉంది, చూడండి మీరే. ఓకే, అండ్ లుక్ అట్ దిస్ గైస్, ఎంత మంచి షైన్ అయితే యాడ్ అవుతుంది కదా. అస్సలు ఇందులో ఏమి హైలైటింగ్ పార్టికల్స్ కూడా ఉండవు, చూడండి జస్ట్ షైన్ యాడ్ అవుతుంది అంతే. చాలా 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 బాగుంది. సో నేను లింక్స్ వీలైతే అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, ప్రోడక్ట్స్ చెక్అవుట్ చేయండి, ఓకేనా. సో ఓకే, అంతే అండి. మేకప్ అంటే అదే అనమాట, మనం సమ్మర్లో చేసుకునే డైలీ మేక్ ఓవర్ అనుకోండి. సో ఇంతే, ఇంతకంటే నేను ఏమి ఫేస్ మీద పెట్టట్లేదు. ఇప్పుడు నేను జస్ట్ మొత్తం రెడీ అయ్యండి. సో లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది, నేనైతే సింపుల్గా రెడీ అయిపోయాను. అండ్ మీ ఇష్టం, మీరు హెయిర్ లీవ్ చేసుకోవచ్చు. అండ్ సమ్మర్లో చిరాగ్గా ఉంది అంటే నేను ఇందాక చూపించినట్టు బన్ పెట్టేసుకోండి, జడ వేసేసుకోండి. బట్ ఏదైనా మనం ఏ స్టైల్ పడుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదండి. సో మనం దాంట్లో ఎంత బాగా కనిపిస్తాం అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో చూడండి, అస్సలు నేనేమి హెవీగా కానీ ఫౌండేషన్స్ కానీ మనం అట్లీస్ట్ కన్సీలర్ కూడా యూజ్ చేయలేదు. మంచిగా కనిపిస్తా ఉంది, చాలా చాలా లుక్ కూడా ఎలిగెంట్ గా ఉంది. సమ్మర్ కి సరిపోతుందండి ఈ మాత్రము. ఇంతకంటే హెవీగా మీరు ఏమి వేసుకోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ లిప్స్టిక్ కొంచెం డార్క్ గా పెట్టుకోండి. ఇంకా కూడా మీకు మంచిగా ఫంక్షన్స్ కూడా హ్యాపీగా జ్యువెలరీ వేసుకున్నా మీరు ఇంకా మంచిగా కనిపిస్తారు, ఓకేనా. ట్రస్ట్ మీ గైస్. నేను అండ్ ఈ నన్ను అడిగారు కదా, అడిగిన వాళ్ళకి నేను చెప్తున్నాను. అండ్ నేను సమ్మర్లోనే కాదండి, వింటర్ ఏదైనా కానీ ఏ సీజన్లో అయినా కూడా డైలీ సింపుల్గా అయితే నేను ఇలాగే రెడీ అవుతాను. ఎప్పుడూ అయితే ఫౌండేషన్స్ అవి మేకప్ అంతా ఏదో వీడియోస్ ఏమన్నా ఉన్నప్పుడు వేసుకుంటాను కానీ, సో మిగిలినప్పుడు అంతా నేను చేసుకునేది అయితే ఇదే అనమాట, ఓకేనా. సో ఓకే అండి, అది మరి వీడియో అయితే నచ్చింది కదా. సో వీడియోలో మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ, మీరు ఇంకా ఏమైనా అడగాలి అనుకున్నా కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి గైస్, ఓకేనా. సో ఓకే గైస్, దట్స్ ద వీడియో. సో వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ గైస్, ఓకే. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.